మా అమ్మ నీ పేరేగా ఈశ్వరమ్మ? నా పేరే. అంటే మీ భర్త గారు మంచంలోనే ఉన్నారా? బాగలేదు, గుండె ప్రాబ్లం, కిడ్నీలు పాడైపోయినాయి, ఆయాసం వస్తుంది, బాగలేదు. నాకు మేము తీసుకొచ్చాంలే బండి, నీకు సహాయం చేస్తాం, సరేనా? సహాయం చేస్తే జీవితాంతం బతికినంతకాలం మేము చెప్పుకుంటాం. నిన్న మా చెల్లికి చెప్పాము నీ సమస్య మొత్తము. ఏంటి చెప్పాను, మీ ఆయన మంచంలో ఉన్నారు, కనీసం ఎలాంటి సదుపాయం కూడా లేదు, జీవనోపాధి కోసం నాకు తోపుడు బండి సహాయం చేయమని చెప్పావు. 24 గంటలు గడవక ముందే నీకు కావాల్సిన తోపుడు బండి మా అన్నయ్య చెప్పాను నీ గురించి, రామచంద్ర అన్నయ్యకి నేను సహాయం చేస్తానని అన్నయ్య ముందుకొచ్చారు. అన్నయ్య పేరు మీద నీకు సహాయం చేశాం. ఏంటి జాగ్రత్తగా వాడుకో, ఏమైనా అవసరం అది చెప్పు, నేను ఏదో ఒక రూపంలో మళ్ళీ సహాయం చేసి పెడతాను. ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నాను, ఎవరు కూడా నాకు సాయం చేయాలి. తెల్లారిపాటిగా నాకు బండి వచ్చేసి మా చెల్లె ఆమె. ఏంటి ఏమైనా ఉన్నా చెప్పు, నాకు చెప్తారు, నేను సహాయం చేస్తాను నీకు, సరేనా? జాగ్రత్తగా ఉండు మరి.